The Lord be with you and also be with you. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. ప్రార్థన విశ్వాసి యొక్క జీవితంలో దేవునితో ఉన్నటువంటి సంబంధంలో అవిధేయతనే ఆనవాలుగా చేసుకున్నటువంటి మానవుని అనిర్వచనీయమైనటువంటి ఆదిదేవుని యొక్క ప్రేమను, మమకారాన్ని, వాత్సల్యాన్ని, మనిషి పట్ల వారు పెంచుకున్నటువంటి తన యొక్క మమకారాన్ని త్రుంచుకోలేక పడిపోయినటువంటి సంబంధాన్ని పునరుద్ధరించబడినటువంటి సంబంధం శాశ్వత కాలం నిలిచి ఉండడానికి, నీటికి మీనానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే భక్తునికి, భగవంతునికి, విశ్వాసికి, విశ్వనాథునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి పెనవేసుకుని పోయినటువంటి పటిష్టమైనటువంటి అనుబంధం అది. అయితే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని క్రమపరిచి ఆయన యొక్క కృపలో మనలను పునరుద్ధరించి దేవదేవుని యొక్క సన్నిధిలో మనల్ని నిర్మలులుగా చేసి కేవలము ఆయనను ప్రస్తుతించడం మాత్రమే కాదు కానీ ఇహమందు పరమందు మన యొక్క ముఖాలు అనుక్షణం విశ్వాసముతో ఉన్నటువంటి విశ్వాసి వికాసము నొందాలని, తన యొక్క వికాసంలో విశ్వనాథునితో అనునిత్యము విడదీయరానటువంటి బంధంలో ఉండాలన్నది దేవుడు సంకల్పించినటువంటి సంకల్పంలో దేవుడు జత చేసినటువంటి ఈ ఆధ్యాత్మిక అభ్యాసంలో ప్రార్థనను దేవుడు మానవ జాతికి అందించినటువంటి ఒక అపురూపమైనటువంటి అనురాగభరితమైనటువంటి ఆయుధము అని చెప్పడంలో ఏ సందేహం అక్కర్లేదు. అయితే దేవుడిచ్చినటువంటి ఈ ప్రకరణమును లేదా దేవుడు అనుగ్రహించినటువంటి ప్రార్థన అనేటువంటి ఒక బలమైనటువంటి పనిముట్టును ఎప్పుడు, ఎందుకు, ఎలా చేయాలి అనేటువంటి ప్రాథమికమైనటువంటి సత్యాన్వేషణ కలిగినటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ను ఆధారం చేసుకుని అనేక విషయాలు ఇటు గ్రంథం ద్వారా దేవుడు మనకు అనునిత్యం ప్రబోధం చేస్తూ మనలను ప్రార్థనలో, ఆధ్యాత్మిక జీవితంలో మనము ప్రతిఫలము పొందవలనని, జీవితంలో కృతార్థులము కావాలని, కలగబడినటువంటి ఆ గొప్ప కార్యం వలన మనం వికసించాలని సంకల్పించినటువంటి ఇటు సంకల్పం ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాలలో మన జీవన ప్రయాణంలో ఇటు ప్రార్థనను యొక్క ప్రశస్త్యమును మనం తనవి తీరా దానిని ఆస్వాదించి, అనుభవించి, ఆనందించి ఆధ్యాత్మిక అభ్యాసాన్ని చేయగలుగుతున్నాం అన్నది ఆత్మావలోకనం చేసుకునేటువంటి సమయం ఇది. అందులో ప్రాముఖ్యమైనటువంటి భాగం, ప్రార్థన యొక్క ఆధ్యాత్మిక అభ్యాసంలో ప్రాముఖ్యమైనటువంటి భాగం వై షుడ్ వి ప్రే, ఎందుకు ప్రార్థన చేయాలి? ఇది ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ప్రార్థన చేయడం కేవలము వ్యక్తిగా నా యొక్క అభీష్టం, నా యొక్క సంకల్పం, నా యొక్క మనస్సు సిద్ధింప చేయడానికి మాత్రమేనా? లేదా ప్రార్థన చేయడం అనేది పరుల యొక్క క్షేమం కొరకు, సంక్షేమం కొరకు, వారి యొక్క ఉపయోగార్థమై చేయవలసినదేనా? లేదా ప్రార్థన అనేది దేవదేవుడు ఆదేశించినాడు, ఆజ్ఞాపించినాడు, ఆచరించినాడు కనుక మనం ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నామా అన్నటువంటి ఈ అనేక కోణాలను ప్రార్థనలో మనం అన్వేషిస్తున్నప్పుడు ప్రప్రథమంగా, ప్రాథమికంగా ఈ ప్రార్థన అనేది ఏ కారణము చేత మనము ప్రార్థించాలి అన్నటువంటి కోణాన్ని మనం రవ్వంతైనా దాన్ని పరిశీలన చేసి పరిశోధన చేయగలిగితే మనము పొందేటువంటి ఒక ఆశ్చర్యచకితమైనటువంటి జవాబు ఏంటి అనగా, మనము ప్రార్థనకు పూనుకున్న వెంటనే, ఉపక్రమించిన మరుక్షణమే, ప్రార్థన అనగా ప్రేయర్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సర్వింగ్ గాడ్, ఫుల్ స్టాప్. ప్రార్థన అనగా దేవదేవుని, సృష్టికర్తను, సర్వాంతర్యామి అయినటువంటి వాణ్ణి, సర్వశక్తిమంతుని మనము ఆరాధించడానికి, మహిమపరచడానికి, కీర్తించడానికి అనుభవపూర్వకంగా, అభ్యాసపూర్వకంగా, అధ్యయనపూర్వకంగా ఆయనను ఆరాధించడానికి నీవు ఉద్యుక్తునివవుతున్నావు, ఉద్యుక్తురాలు అవుతున్నావు. ఇది ప్రార్థన. ఎందుకోసం ప్రార్థన చేయాలి? వారిని ఆరాధించడానికి మనం ప్రార్థనకు పూనుకుంటున్నాం. ఇటు విషయాన్ని
తెస్సలోనికలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, ఫుల్ స్టాప్. సర్వింగ్ ద లార్డ్ త్రూ ప్రేయర్, వర్షిపింగ్ ద లార్డ్ త్రూ ద యాక్ట్ ఆఫ్ ప్రేయర్ ఈస్ అబ్సల్యూట్లీ ద విల్ ఆఫ్ గాడ్. Therefore, the answer for the question why of believer, why a human being is supposed to pray, it is as simple as it is, my friends. It is the will of God. Therefore, you are obliged to pray. You are bound to pray. ప్రార్థనను కనుక నువ్వు తప్పించుకుంటున్నావనంటే దేవుడు ఇచ్చినటువంటి నిర్దిష్ట నియమావళిని నీవు ఉల్లంఘిస్తున్నావు. యు ఆర్ జస్ట్ బ్రేకింగ్ ద మ్యాండేటరీ రూల్ ఫ్రమ్ ద క్రియేటర్. ఫుల్ స్టాప్. ప్రార్థన చేస్తలేవు అనంటే నీవు దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ప్రార్థన చేస్తలేవు అనంటే దేవుని మాటకు వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నావు. మరొకటి, ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఒబీడియన్స్ టు హిమ్. దేవుని చెంత నీ యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులను ప్రదర్శించడానికి ఇది ఓ చక్కని సాదృశ్యం. ఇట్స్ అ సైన్ ఆఫ్ ఒబీడియన్స్. లూకా యొక్క శుభవార్త 2వ అధ్యాయం 36-38 వచనాలలో అక్కడ మనం గమనిస్తాం. మరియు ఆషేరు గోత్రీకురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ప్రేయర్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఒబీడియన్స్ టు ద లార్డ్ ఆల్మైటీ. మన యొక్క సంపూర్ణమైనటువంటి సాష్టాంగపడేటువంటి విధేయతను ఇట్టి ప్రార్థన వ్యక్తపరుస్తూ ఉన్నది. ప్రేయర్ ఈజ్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. దేవుని చేత ఆదేశభరితమైనటువంటి ఉపదేశము ప్రార్థన అనగా. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే గాడ్ హ్యాస్ కమాండెడ్ యూ. దీనిని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. 4వ అధ్యాయం 6-7 వచనాలలో మనం చూస్తాం, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ఇట్ ఈస్ అ కమాండ్. ఆయన ఆదేశించిండు, భక్తుడు పాటించండు. ఫుల్ స్టాప్. అన్ని విషయాలలో అన్ని స్థితిగతుల యందు మీరు వినయ విధేయతలతో మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధానంలో తెలియచేయండి. వై వి నీడ్ టు ప్రే? కారణం ఏంటంటే క్రైస్ట్ గేవ్ హిమ్సెల్ఫ్ టు ప్రేయర్. ప్రార్థన కొరకు దేవుడు తన్ను తాను అంకితం చేసుకున్నాడు కనుక మనం ప్రార్థన చేయాలి. జీవితంలో అగ్రభాగం, తన జీవితంలో అనేకమైనటువంటి సమయం యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థనలో గడిపినాడు. ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం ప్రతిరోజు ఆయన అనుభవించినాడు. ప్రార్థన ద్వారానే పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుడు తన యొక్క తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క కార్యాలను ఆయన భూమి మీద అన్ని విఘ్నాల మధ్యలో, ప్రతిబంధకాల మధ్యలో నిన్ను నడిపించేది ఒకే ఒక శక్తి. దట్ ఈస్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన. అలసిపోయినావా? ఆగిపోయినావా? అవరోధాలతో సతమతమైపోతున్నావా? మిత్రమా, నమ్ముకోదగినటువంటి సహాయకుడు మనకొక్కరే, వారు దేవుడైనటువంటి యేసుక్రీస్తు. ప్రార్థన చేయండి, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రతిబంధకాలను తీసివేసే పనిలో పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఉపక్రమిస్తాడు. ఆకాశం నుంచి దేవుని కిందికి తీసుకొని రాగలిగినటువంటి శక్తి నీ ప్రార్థనలో ఉంది. వై వి నీడ్ టు ప్రే? కారణం ఏంటనంటే ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వారు ప్రార్థనా పరులైనటువంటి నాయకులుగా ఉండేరి. మనం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితంలో ఇటుది చూడగలుగుతాం. మార్కు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాం, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దీనిని అపోస్తుల కార్యము యొక్క గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనము ఇలాంటి యొక్క ప్రయోగాన్ని, ప్రక్రియను,
అభ్యాసాన్ని మనం చూడగలుగుతాం. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. ఆది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి భక్తులు, ఆది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి నాయకులు, నాయకురాలు వారు అనునిత్యము ప్రార్థననే జీవము యొక్క ఆయువని, ప్రార్థన యొక్క ఆయుష్తోనే వారు దేవుని సన్నిధానంలో నాయకత్వాన్ని ఇచ్చినారు. అట్టి విశ్వాసములో నాయకునిగా కొనసాగింపబడుతున్నటువంటి ఓ నాయకుడా, ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకో, ఆత్మావలోకనము చేసుకో. యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ ఓన్ వే ఆఫ్ లైఫ్, స్టైల్ ఆఫ్ లైఫ్. ఆది క్రైస్తవ సంఘంలో నాయకులులాగా ప్రార్థన మీద ఆధారపడి నాయకత్వాన్ని అందించగలుగుతున్నావా సంఘానికి? కేవలం చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో నేనున్నాను, నాయకునికి సర్వం సిద్ధమై ఉన్నాను అని ఒకవేళ గనక బహుశా భ్రమపడుతున్నావేమో జ్ఞాపకం చేసుకో. ప్రార్థన లేని నాయకత్వం అది సంఘాన్ని నిర్మించచాలదు. ప్రార్థన లేనటువంటి నాయకత్వం యొక్క నాయకత్వం అది సంఘంలో ఫలాభివృద్ధి కలుగచేయదు. వై వి నీడ్ టు ప్రే? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే క్రైస్ట్ టాట్ హిస్ డిసైపుల్స్ హౌ టు ప్రే. ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తన శిష్యులకు ప్రార్థించేటువంటి ప్రకరణ పద్ధతులను, మాదిరి ప్రార్థన ఆయన నేర్పించినాడు గనక ప్రార్థన చేయాలి. ఆయన శిష్యులం మనం కనుక, ఆయన చేసినాడు గనక మనము ప్రార్థన చేయాలి. వై వి నీడ్ టు ప్రే? ప్రేయర్ ఈజ్ అ వే టు రిసీవ్ సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లమ్స్. దైనందిక జీవితంలో అనేకమైనటువంటి సవాలులు, అనేకమైన సమస్యలు నిన్ను చుట్టుముట్టుకోవడం సర్వసహజమైనటువంటిది. వాటిని కాదని నేను ఎంత దూరం కూడా పరిగెత్తసాలము. అట్టి ప్రార్థనలు, అట్టి పరిస్థితులలో నీవు బంధించబడ్డప్పుడు, అష్టదిగ్బంధనం అనే సమస్యలలో నీవు బంధించబడ్డప్పుడు నిన్ను విడుదల చేసేది, నిన్ను విమోచన కలిగించేది, నీకు ఉపశమనము కలిగించేది, నీకు సంపూర్ణమైనటువంటి చీకటిలో కాంతి రేఖ వలె వెలుగు ప్రసరింపచేసేది ఒక ప్రార్థన మాత్రమే. ఓన్లీ వన్ ప్రేయర్ విచ్ హెల్ప్స్ యూ. ఇట్స్ అ వే టు రిసీవ్ సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లమ్స్. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా జీవితంలో చాలా క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి తరుణములో, ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడినప్పుడు యేసు ప్రభువు సంపూర్ణంగా ప్రార్థనలో తన తండ్రి మీద ఆధారపడ్డాడు. దీని విషయం లూకా వ్రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలలో మనం గమనించగలుగుతాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులని పేరు పెట్టెను. ప్రధానమైనటువంటి నిర్ణయం ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నాడు గనక 2000 సంవత్సరాల అనంతరం క్రైస్తవ ధర్మానికి, క్రైస్తవ విశ్వాసానికి ఏర్పడినటువంటి ప్రతి విషయమైనటువంటి ప్రతి ఘటన, ప్రతిబంధకాలు, విఘ్నాలను విజయవంతంగా శిష్యులు వేసినటువంటి బాట నేటికి విజయ బావుటగా విశ్వాన్ని జయించగలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బికాస్ హి హస్ మేడ్ డెసిషన్స్ నాట్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్, నాట్ బేస్డ్ ఆన్ హిస్ ఇంటెలెక్చువాలిటీ, not based on the wisdom that he has gained through theories. My dear friends, any major decisions, for that matter any decision, depend on Lord. Enter into his gates through prayer. ప్రార్థనలో నీవు ఆయన సన్నిధానంలోనికి వెళ్ళి నిర్ణయాత్మకమైనటువంటి విషయాలు అక్కడ నిర్ణయించుకొని పవిత్రాత్మ సహాయంతో నిర్ధారించుకొని అమలు చేయడానికి నీవు అభ్యాసము చేయి. వై వి నీడ్ టు ప్రే? బికాస్ ప్రేయర్ అసిస్ట్స్ us టు డిఫీట్ ద వర్క్స్ ఆఫ్ సాతాను. సాతాను యొక్క కుటిల కుతంత్రాలు, సాతాను యొక్క పన్నాగాలు, వాటిని నిర్వీర్యము చేయడానికి,
నీవు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఆయా సందర్భాలలో వారు చేయవలసినటువంటి పనిని దిగ్విజయంగా చేయలేకపోయినప్పుడు కాసంత లేదా రవ్వంత వారి మీద అసహనాన్ని వ్యక్తం చేసి, కాసంత కోపాన్ని వ్యక్తం చేసి మరి అక్కడ వారు ఒక గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించినారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. చంద్రరోగి అయినటువంటి వాని విషయంలో అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందెను. హల్లెలూయా. వై వి నీడ్ టు ప్రే? ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే, దురాత్మ సంబంధమైనటువంటి కార్యాలు నీకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు వాటి నుంచి నువ్వు విడుదల, విమోచనం పొంది విజయోత్సవము వైపు నీవు కదలి ఆడాలి అంటే ప్రార్థన లేనిది ఇది అసంభవం, దుర్లభం, నా ముమ్కిన్. ఈనాడే కాదు, ఏనాడు కూడా దురాత్మ శక్తులపై విజయము పొందాలి విశ్వాసి అనంటే ప్రార్థన ఒక్కటే ఏకైక మార్గం. యేసు ప్రభు ఒక్కడే ఏకైక శరణ్యం. Why do we need to pray? Prayer helps us to overcome temptations. శోధనకు మీరు చోటియ్యకుడి, ధైర్యము వహించి సాతానును జయించాలి అన్నటువంటి సంగీతం వేలసార్లు మనం పాడుకున్నాం. ఈ లోకంలో శోధించడం అనేది శరామామూలే, సామాన్యమైనటువంటి విషయం. నేత్రము ద్వారా లేదా పంచేంద్రియముల ద్వారా పరిపరి విధములైనటువంటి శోధనలు కలగటం, ఆ శోధనలో మనము అనేక సార్లు సతమతమైపోయి అధిగమించలేక ఆందోళనకు లోనై అత్యధికమైనటువంటి ఒత్తిడికి లోనై ఆయా సందర్భాలలో శోధనలో పడిపోయి తిరిగి పూర్వపు స్థితిని పొందలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అనేక సందర్భాలలో ఇటు శోధనలు మన కన్నిటికీ కారణమవుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే ఒక జవాబు ఏంటనంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఇట్ హెల్ప్స్ us to overcome temptations. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో దీన్ని మనం చూస్తాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పు. ఇట్ కంటిన్యూస్. Why we need to pray? We need to pray because through prayer we are able to strengthen other Christians spiritually. మన తోటి సహోదరులైనటువంటి భక్తులను లేదా విశ్వాసులను ఇటు ప్రార్థనా పద్ధతి ద్వారా మనము వారిని ఆయత్తపరుస్తున్నాం, మనం వారిని బలపరుస్తున్నాం, మనం వారిని స్థిరపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. దీనిని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. 6వ అధ్యాయం 18-19 వచనాలలో ఇట్టి భావాన్ని మనం చూస్తాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతోనూ విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రక్కవాని యొక్క ఆధ్యాత్మిక జీవితము పటిష్టపరచడానికి you have to pray for him, you have to pray for them, you have to pray for her. అందుకు ప్రార్థన చేయాలి. Why we need to pray? Because prayer is a means to present our requests before him. మన యొక్క మనోలో ఉద్భవించినటువంటి వాంఛ సిద్ధింప చేయడానికి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. నీకు ఏ రకమైనటువంటి ఆశయం, కోరిక దేవుని యొక్క సమ్మతితో అది సంపూర్ణమయ్యేటువంటి దిశలో గనక నీ యొక్క ఆలోచన కలిగి రేకెత్తించబడితే నీవు ప్రార్థన చేయాలి. వై వి నీడ్ టు ప్రే? బికాస్ దిస్ ఈజ్ అన్ అష్యూరెన్స్ దట్ హీ ఆన్సర్స్ అవర్ ప్రేయర్. చరిత్ర చెబుతున్న సత్యం ఏంటంటే మీరు చేసిన ప్రతి ప్రార్థన ఆయన నిశ్చయముగా నెరవేరుస్తాడు గనక నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రగాఢమైనటువంటి అచంచలమైనటువంటి భక్తితో, అచంచలమైనటువంటి విశ్వాసముతో, విఘ్నము కలిగించనటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. దీనిని యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో మనం చూస్తాం. 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు
కలిగినవని ఎరుగుదుము. Again, why we need to pray? Prayer is the means to discern His will. దేవుని యొక్క సంకల్పము గుర్తెరగడానికి మనము ప్రార్థన చేయాలి. దేవుని యొక్క అభీష్టం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క అంతరంగము నీ పట్ల ఏమై ఉన్నదో మనము తెలుసుకొని ప్రార్థన చేయగలిగితే పరమందున్నటువంటి పరమేశ్వరుడు మన ప్రార్థనను వెంటనే ఆయన తదాస్తు అని, ఆమెన్ అని కలుగునుగా. కానీ నీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లు, సంతోషము సిద్ధింపచేయునట్లు ఆయన శీఘ్రముగా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలుగుతాడు. దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలుగుతున్నామా? ఆయన అభీష్టము అనంతమైనది, ఆయన ఆలోచన వైవిధ్యమైనది, నరుని యొక్క మస్తిష్కంబునకు ఏనాడు కూడా అందనటువంటిది. అయితే కేవలము మనకున్నటువంటి పరిమితి కలిగినటువంటి పరిజ్ఞానముతో మనము కాంక్షించిన ఎడల భంగపాటు తప్పదేమో. దేవునికి నీ పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను సిద్ధింపచేయాలనంటే మున్ముందుగా ప్రార్థనలో నీవు ఆయన అభిష్టాన్ని ఎరగాలి, ఆయన అంతరంగాన్ని ఎరగాలి. దట్ ఇస్ ద రీజన్ యూ నీడ్ టు ప్రే. ప్రేయర్ షోస్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్. ఇటు ప్రార్థన మన యొక్క సంపూర్ణమైనటువంటి విధేయతను ఆయన పట్ల ప్రతిబింబింప చేస్తుంది. కనుక మనం ప్రార్థన చేయాలి. విశ్వాసము, విధేయత ఆల్వేస్ మ్యాటర్స్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. క్రైస్తవ భక్తుని యొక్క బ్రతుకులో విధేయత అనేది అది అగ్రతాంబూలం వేయబడినటువంటిది. అండ్ అగైన్, వై వీ నీడ్ టు ప్రే? ఎందుకు ప్రార్థన చేయాలి? దెర్ ఇస్ అ ప్రామిస్ దట్ హీ హియర్స్ అవర్ ప్రేయర్స్ ఆఫ్ రైచియస్నెస్. నీతిమంతుని యొక్క ప్రార్థన యేసు ప్రభు వింటాను అన్నాడు గనక, యేసు ప్రభు యొక్క రక్తంలో నీవు శుద్ధీకరించబడిన తర్వాత, నీ అవినీతి సంపూర్ణంగా ప్రక్షాళనం చేయబడిన తర్వాత, దేవుని సన్నిధానంలో ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నిన్ను నీతిమంతునిగా నిలబెట్టినాడు కనుక నీ ప్రార్థన ఆయన వింటున్నాడు గనక, నీ ప్రార్థన వింటానని అన్నాడు గనక నీవు ప్రార్థన చేయాలి. యు షుడ్ ప్రే. Again, let us ask why we need to pray. ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే, ప్రేయర్ అసిస్ట్స్ us to receive a breakthrough in life. జీవితంలో మనల్ని పురోగతి వైపు ప్రయాణము కలిగింపచేసేదే ప్రార్థన. ప్రార్థన అడుగడుగున నువ్వు పురోగమిస్తున్నప్పుడు ఇటు ప్రార్థన నీకు కావలసినటువంటి ఆత్మ ఆజ్యాన్ని అందిస్తున్నది గనక నువ్వు ప్రార్థన చేయాలి. నీ యొక్క ప్రయాణం పురోగతి వైపు సాగాలి అని కాంక్షిస్తే నువ్వు ప్రార్థన చేయాలి. వై వి నీడ్ టు ప్రే? స్టిల్ దేర్ ఈస్ ఎ రీజన్. ఇంకా కారణాలు ఉన్నాయి ఎందుకు క్రైస్తవుడు ప్రార్థన చేయాలి అని అంటే, ప్రేయర్ హెల్ప్స్ us టు బికమ్ హంబుల్ ఇన్ హిస్ సైట్. దేవుని సన్నిధానములో నీవు సంపూర్ణమైనటువంటి వినమ్రతగా నిన్ను నీవు ప్రతినిత్యము ప్రత్యక్షపరచుకోవడానికి, ఆయన యొక్క నేత్రములో, ఆయన యొక్క వీక్షణంలో, ఆయన నీ పట్ల చూసేటువంటి కరుణ కలిగినటువంటి ఆ దృష్టిలో నీవు వినమ్రత కలిగిన విశ్వాసిగా నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయాలి. Why we need to pray? Prayer portrays our total commitment to Christ. యేసుక్రీస్తు పట్ల మన పూర్ణమైనటువంటి, సంశయము లేనటువంటి, సంపూర్ణమైనటువంటి అంకితాభావము ఇది మనలో రేకెత్తిస్తుంది, ఉద్భవింపచేస్తుంది, మనలో జనింపచేస్తుంది. కనుక మనం ప్రార్థన చేయాలి. Why we need to pray? Prayer creates ఛాన్స్ ఫర్ us టు కమ్యూనికేట్ టు హిమ్. ఆది దేవునితో, ఆది సంభూతునితో, సృష్టికర్త అయినటువంటి విశ్వనాథునితో, విధాతతో సంభాషించే ఒక సువర్ణమైన అవకాశం దేవుడు మనకు కల్పిస్తున్నాడు కనుక నువ్వు ప్రార్థన చేయాలి. సంశయము లేకుండా నువ్వు సంభాషించగలిగి నీ యొక్క విషయాన్ని దేవుని సన్నిధానంలో చెప్పుకునేటువంటి భాగ్యం ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించినాడు కనుక మనం ప్రార్థన చేయాలి. అగైన్, వై వి నీడ్ టు ప్రే? ప్రేయర్ హెల్ప్స్ us టు బికమ్ స్పిరిచువల్లీ సౌండ్. ఆధ్యాత్మికంగా మనము ఒక నూతనమైనటువంటి అంతస్తుకు, స్థాయికి ఎదగాలి అని ఆశపడితే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిదినం ఒక నిత్య నూతనమైనటువంటి స్థితి, స్థాయిలోనికి నీవు ప్రవేశం పొందాలని పరమేశ్వరుడు
ఆశించినాడు కనుక నువ్వు ప్రార్థన చేయాలి. వై వి నీడ్ టు ప్రే? బికాస్ ప్రేయర్ ఓపెన్స్ ద డోర్స్ ఫర్ అస్ టు రిసీవ్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్. భౌతికమైనటువంటి ఇహలోకపరమైనటువంటి ఆశీర్వాదాలు మనకు అవసరమై ఉన్నాయి కనుక మనం ప్రార్థన చేయాలి. వై వి నీడ్ టు ప్రే? బికాస్ ప్రేయర్ చేంజెస్ అవర్ బిహేవియర్ అండ్ లైఫ్ స్టైల్. మన జీవనం యొక్క ప్రమాణము మెరుగుపరుచుకోవాలి కనుక నువ్వు ప్రార్థన చేయాలి. జీవనం యొక్క ప్రామాణికతను నువ్వు హెచ్చింప చేసుకోవాలి కనుక నువ్వు ప్రార్థన చేయాలి. నీ జీవనములో నీ యొక్క వ్యక్తిత్వం, నీ ప్రవర్తనను నీవు దేవుడు ఆమోదించేదిగా అభ్యాసం చేయాలి, అవలంబించాలి అనంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఇది ఎట్టి ప్రార్థనకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. వై వి నీడ్ టు ప్రే? ఇంకా ఎందుకు క్రైస్తవుడు ప్రార్థన చేయాలి అనంటే దేవదేవుని యొక్క మహాన్వితమైనటువంటి ఆ పరలోక జ్ఞానాన్ని అర్థం చేసుకోనికి నీకు ఇట్టి ప్రార్థన ఉపకరిస్తుంది. నువ్వు ప్రార్థనకు ఉపక్రమించిన అనంతరం మరుక్షణమే పరలోకంలో దేవుని యొక్క జ్ఞానాన్ని భూమి మీద ఉన్నటువంటి విజ్ఞానంతో జోడించి దేవుడు నీకు నిత్యనూతనమైనటువంటి ప్రత్యక్షతను ఆయన మనకు చూపిస్తాడు గనక మనము ప్రార్థింపబద్ధులమై ఉన్నాము. Why we need to pray? Because in prayer we develop a cordial relationship with him. సుహృద్భావమైనటువంటి సంబంధం తండ్రితోనూ కుమారునితోనూ పవిత్రాత్మ దేవునితోనూ మనము కలిగి ఉండాలి అనంటే ప్రార్థన ఒక్కటే మార్గము. ప్రార్థన ఒక్కటే మన ముందు ఉంచబడినటువంటి దారి. ప్రార్థన లేకుండా త్రియేక దేవునితో మనము ఆమోదయోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధంలో మనము కొనసాగలేము గనక నువ్వు ప్రార్థన చేయాలి. వై వి నీడ్ టు ప్రే? ప్రేయర్ ఎనేబుల్స్ us to live victorious Christian life. క్రైస్తవ జీవితంలో విజయోత్సవం కలిగినటువంటి క్రైస్తవ ధర్మాన్ని, క్రైస్తవ ధార్మికతను, క్రైస్తవుని యొక్క మార్గాన్ని విజయోత్సవంగా నిన్ను నీవు సిద్ధం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి అనంటే ప్రార్థన చేయడానికి శతకోటి కారణాలు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏ కారణము చేత నైనా నువ్వు ప్రార్థన చేయడానికి సహేతుకమైనదే. సంశయము అవసరము లేదు. దేవుడు చేసిన మేళ్లను ఒకసారి మదిలోకి తీసుకుని రాగలిగితే దానంతటా అదే ప్రార్థనకు నువ్వు ఉపక్రమిస్తావు. ఆయన ఆదేశించిండు, నువ్వు పాటించు. ఆయన ఆలోచన ఇచ్చిండు, నువ్వు ఆచరించు. ఆయన అభ్యాసం చేయమన్నాడు, నువ్వు అభ్యసించు. ఒక విధేయత కలిగిన వీర విశ్వాసిలాగా మన యొక్క విధేయతను ఆయన సన్నిధానంలో ప్రదర్శించి, పాటించి, జీవించి విశ్వనాథుడు నీ యందు నా యందు వారు ఇచ్చినటువంటి ఆదేశం నెరవేర్చబడటం చూసిన తర్వాత ప్రార్థన వలన పొందే ప్రతిఫలాలు మీ ఇద్దరికి, నీ హృదయంలోనికి, జీవితంలోనికి, మార్గంలోనికి అవి చేరుతూ ఉన్నప్పుడు వాటి వలన పొందేటువంటి అనుభూతి, ఆశీర్వాదం అనిర్వచనీయం. అందుకే దేవుడు ప్రార్థన చేయమన్నాడు. మనము ప్రార్థన చేద్దాం.